సో ప్రజల్లో కులభావన ఉండటం, తర్వాత సినిమా నటుల మీద విపరీతమైన ఆరాధనా భావం ఉండటం వల్లే పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడుతున్నాడు, ఈస్ గెటింగ్ అవే విత్ ఆల్ వాట్ ఎవర్ హీ స్పోక్ అనేది అర్థం అవుతుంది. సో ప్రజలు ఎట్లా బయటపడతారు అంటే మనం చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నాను, నాకు చాలా బ్యాక్లాష్ ఉంటుంది నా మీద. చాలా మంది తీవ్రమైన కామెంట్స్ పెడతా ఉంటారు, అలాగే దాడులు కూడా చేస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. సాక్షి టీవీ నుంచి వెళ్తుంటే ఒకసారి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ నేను ఎందుకు ఆపట్లేదంటే అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కళ్ళు తెరవాలి. ఇట్స్ నాట్ ఫై నాకేదో ఇది కాదు, కనీసం వచ్చే జనరేషన్ వాళ్ళు తెరవాల. కళ్ళు తెరవకపోతే మన జీవితాలు ఇప్పుడు రోబోలు వచ్చేసినాయి. రోబోలు వచ్చేస్తే ఈ సొసైటీ ఎస్పెషల్లీ ఇండియా రెండుగా విడిపోతుంది. ధనికులు కార్ డ్రైవింగ్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ టెస్లా వచ్చేసింది వితౌట్ డ్రైవర్ డ్రైవింగ్. ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయితే అసలు డ్రైవర్ అవసరం లేదు. ఇంట్లో పనులు చేయడానికి రోబోలు ఉంటాయి. మీకు ఎలక్ట్రీషియన్ అవసరం లేదు, ప్లంబర్ అవసరం లేదు, కార్పెంటర్ అవసరం లేదు, అన్నీ రోబోలు చేసేస్తాయి. మేబీ a decade or so. అప్పుడు ఈ వృత్తుల మీద ఆధారపడుతున్న వాళ్ళకి జీవనాధారం ఏంటి? ఎప్పుడైతే రోబోలు చేయడం మొదలుపెట్టినాయో వాటికి మీరు తిండి పెట్టక్కర్లేదు. అవును, అంటే అగ్రికల్చర్ అవసరం లేదు. అసలు ఆ థాట్ అన్న ఉందా ఎవరికైనా? ఆ స్పృహ అన్న ఉందా? రాబోయే తరాలు ఎలా బతుకుతారు? ఇంత పాపులేషన్ 145, 150 టచ్ అవుతున్నాం మనము. దాంట్లో ఒక 10 to 15% రోబోల్ని అఫోర్డ్ చేయగలరు. వీటందరిది ఉపాధి పోతుంది కదా. వీళ్ళందరూ ఉపాధి పోతే వీళ్ళు ఎలా బతకాలి? ఇప్పుడు వీళ్ళందరూకి ఏం ఆప్షన్ ఉంటుంది? అప్పుడు వీళ్ళు వెళ్ళి ఎవరి పంటలు వాళ్ళు పండించుకోవాలి. కానీ వీళ్ళ దగ్గర భూములు ఉండాలి కదా. భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? రోబోలు ఉన్న యజమానుల దగ్గరే ఉన్నాయి. ఆడు భూములు ఇస్తాడో ఇవ్వడో. కనీస స్పృహ ఉందా? మనం ఎక్కడున్నాము, ఎలా బతకాలి, మన భావి తరాల పట్ల బాధ్యత ఉందా? అంటే వీళ్ళు కన్న పిల్లలకి విషం ఇస్తున్నారు. ఎవరైతే సినిమా హీరోలను అభిమానించమంటున్నారో, ఎస్పెషల్లీ ఈ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళని అభిమానించమని చెప్తున్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి స్లో పాయిజన్ ఇస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏముందో దాని గురించి ఆలోచించకుండా రోజుకి 3-4 గంటలు, అరే మధ్యాహ్నం 2 గంటల నుంచి టీవీ సీరియల్స్ మొదలు పెడితే రాత్రి 10 దాకా టీవీ సీరియల్స్ ఏం చేసినాయి తెలుసా? మన కాటేజ్ ఇండస్ట్రీని సర్వనాశనం చేసినాయి. ఓకే, మా చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి లంచ్కి ఇంటికి వచ్చేవాళ్ళం. మేబీ ఒక 800 to 1 కిలోమీటర్ ఉండేది. ఆ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తుంటే అందరూ వాకిళ్ళల్లో కూర్చొని బీడీలు చేసేవాళ్ళు, కొంతమంది ఇస్రాకులు కుట్టేవాళ్ళు, కొంతమంది బొమ్మలు చేసేవాళ్ళు, కొంతమంది బుట్టలు లేవాళ్ళు. వీళ్ళందరూ మనకి కనపడేవాళ్ళు. ఈ రోజున అందరు టీవీ సీరియల్సే. ఎవడో పనులు చేయట్లా, వంటలు చేయట్లేదు, కర్రీ పాయింట్ల మీద బతుకుతున్నారు. సో అంత అడిక్ట్ అయిపోయారు. ఏమవుతుంది దీనివల్ల? మీ ప్రొడక్టివ్ టైంని చంపేసింది. అంటే ఈ రోజున మీరు ఆ రోజున చేతి బీడీలు అల్లటమో, ఇస్రాకులు కుట్టడమో, బుట్టలు అల్లటమో, బొమ్మలు చేయటమో, ఏదో దానివల్ల మీకు కొంచెం సంపాదన వచ్చేది. ఆ సంపాదన వల్ల ఎంతో కొంత అది మన జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేది. ఈ టీవీ సీరియల్స్ వచ్చి ఏం చేసినాయి? ఈ కాటేజ్ ఇండస్ట్రీని తినేసినాయి. మీ ప్రొడక్టివ్ టైంని టీవీ సీరియల్స్ లాగేసుకున్నాయి, సినిమాలు లాగేసుకున్నాయి, క్రికెట్ లాగేసుకుంది. మీ ప్రొడక్టివిటీ, జీడిపి పడిపోయింది. చైనా ప్రోడక్ట్, ఒక ఫోను చైనా తయారు చేస్తే మనకి 50,000కి వస్తే మన ఇండియాలో తయారైతే 100 రూపాయలు అవుతుంది. ఎందుకని? చైనాలో 8th క్లాస్ పిల్లలు మొబైల్ ఫోన్ అసెంబుల్ చేయగలరు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 2 hours 3 hours వాళ్ళు ఏం చేస్తున్నారు? మొబైల్ ఫోన్స్ అసెంబ్లీ, రోబో అసెంబ్లీలలో వాళ్ళ టైం ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు 8th క్లాస్ నుంచి. మనకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కానీ తండ్రి మీద ఆధారపడుతున్నారు కదా. ఇది పాయిజన్. వాళ్ళ పిల్లలకి స్లో పాయిజన్ ఇస్తున్నారు. సో ఈ పవన్ కళ్యాణ్ వ్యామోహము, ఈ సినిమా నటుల వ్యామోహము తగ్గినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. తెలంగాణలో వాళ్ళు వచ్చి పాసం యాదగిరి ఏమన్నారు? నీచంగా తిట్టాడు సినిమా వృత్తిని. నేను ఏకీభవిస్తాను. సినిమా వృత్తి ఆయన తిట్టిన తిట్లు కాదు కానీ ఏకీభవిస్తాను నేను. ఆయన ఒక మాట ఏమన్నారు?
నిన్న సాగర్ ఎవరు సంపత్ నాయక్ అనుకుంటా, పవన్ కళ్యాణ్ 4-5 పెళ్లిళ్ళు చేసుకుంటే ఏంట్రా భయ్ రాజ్యాంగబద్ధంగా చేసుకున్నాడు అంటారు. ఒక విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవటం 5 కాకపోతే 50 చేసుకోవచ్చు. దానికి రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది. కానీ ఒక భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇంకో మహిళని గర్భవతిని చేయటము అది చట్టరీత్యా నేరం. పవన్ కళ్యాణ్ ఆ చట్టాన్ని 2 సార్లు ఉల్లంఘించాడు. నందినికి విడాకులు ఇవ్వకుండా రేణు దేశాయిని గర్భవతి చేశాడు, పిల్లలు కూడా కన్నారు. రేణు దేశాయికి విడాకులు ఇవ్వకుండా అనాలజ్నోవా చేశాడు. ఈ 2 చట్టరీత్యా నేరం. ఇప్పుడు మీరేమంటారు, అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం నీకెందుకు అంటారు. అది వ్యక్తిగత ఇష్టం కాదు. ఇప్పుడంటే చట్టం మారిపోయింది, కానీ ఒక లాడ్జ్లో భార్య భర్త కాని 2 వ్యక్తులు దొరికితే కేసు అది. ఎందుకు కేసు అది? ఎందుకు కేసు? సంబంధం ఇల్లీగల్ అఫైర్, వివాహేతర సంబంధం కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టేవాళ్ళు. అది చట్టరీత్యా నేరం అనే కదా కేసు పెట్టింది. మరి పవన్ కళ్యాణ్ ఆ చట్టాన్ని ఉల్లంఘించాడు కదా. మీరు రెడ్ హ్యాండెడ్గా పవన్ కళ్యాణ్ హోటల్లోనో ఎక్కడో దొరకలేదు, కానీ పవన్ కళ్యాణ్ చేసానికి ఎవిడెన్స్ ఉంది కదా. పెళ్లి కాకుండా ఒక మహిళను గర్భవతి చేశారంటే ఆ చట్టాన్ని అతిక్రమించినట్టే కదా. వివాహేతర సంబంధం చట్టరీత్యా నేరం. దాన్ని పవన్ కళ్యాణ్ ఆధారాలతో సహా ప్రూవ్ చేశాడు. సో సంపత్ నాయక్ నేనేం చెప్తున్నానంటే, రాజ్యాంగబద్ధంగా ఎన్ని పెళ్లిలన్నా చేసుకోవచ్చు, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. కానీ పవన్ కళ్యాణ్ చేసింది కేవలం పెళ్లి కాదు. పెళ్లి ఒక పెళ్లి ఫోర్స్లో ఉండగా ఇంకో పెళ్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళు పిల్లలు కన్నారు కాబట్టి. అవును అవును, అది చట్టరీత్యా నేరం. అది ఇప్పుడు ఈ రోజున ఏమంటున్నారంటే వీళ్ళు, నువ్వు 5 పెళ్లిళ్ళు చేసుకుంటే నువ్వు కూడా చేసుకో అంటున్నాడు. రేపొద్దున వీళ్ళని చూసి ఎవడన్నా రేప్ చేసినాడు వచ్చాడు అనుకోండి, ఏదైనా రేప్ చేసినావు నువ్వు కూడా చేసుకో అంటాడు. తప్పు చేసాము, అది తప్పు. ఇప్పుడు చట్టబద్ధం అనేవి కొన్ని ఉంటాయి, మోరల్గా కొన్ని తప్పులు ఉంటాయి, సామాజిక పరంగా కొన్ని తప్పులు ఉంటాయి. ఈరోజు కూడా మనకి కొన్ని చోట్ల పల్లెటూళ్ళలో వివాహేతర సంబంధం అంటే తప్పది. కాలక్రమేణా అది మారుతూ వస్తుంది, కానీ కొంతమందికి తప్పది. కొంతమంది మహిళలకి ఎస్పెషల్లీ అది బిట్రేయల్. నీకు నచ్చకపోతే విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేసుకొని అప్పుడు పిల్లలు కాను. ఒక వివాహం ఫోర్స్లో ఉండగా ఇంకో మహిళతో పిల్లల్ని కట్టడం అనేది ఈ మొదటి మహిళని మోసం చేయటం. స్వయాన రేణు దేశాయి 9 సంవత్సరాలు మీరు ఒక వ్యక్తితో ఉన్న వ్యక్తి తనకు తెలియకుండా ఇంకో వ్యక్తిని గర్భవతి చేశారంటే కళ్ళు తిరిగి పడిపోతారని చెప్పింది ఆమె. దట్ ఈస్ ఆమె వచ్చి కంప్లైంట్ చేసిందా, రేణు దేశాయ్ వచ్చి కంప్లైంట్ చేసిందా అంటే ఆమె మనోభావాలు టీవీలో చెప్పారు ఆమె. దాన్ని వెనకేసుకు రాబాకండి దయచేసి. సో ఇది మారాలి. ఇది మారితే కానీ సమాజం మారదు. ఎస్పెషల్లీ సినిమా వ్యామోహం పోవాలి. ఎందుకంటే టీవీ సీరియల్స్లో ఏంటంటే విడాకులు ఇవ్వు, అక్రమ సంబంధాలు పెట్టుకో, ఆడపడుచు అంటే వదినకి ద్వేషం ఉండాలి, కోడలంటే అత్తకి ద్వేషం ఉండాలి, ఉండి తీరాలి అని చూపిస్తున్నారు. అది మీరు చూపించి 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 ప్రతి సీరియల్ అదే దరిద్రం అండి. అంటే ఏంటి, కోడలంటే పాకిస్తాన్లో నుంచి వచ్చిన ఒక శత్రువు అంటోడు, ఆడపడుచు అంటే విషం చెమ్మాలి. ఇదేనా టీవీ చూపించేది? దాన్ని ఎగబడి చూస్తున్నారు మనోళ్ళు. అవి బ్యాన్ చేయాలి ఫస్ట్. మన దేశం బాగుపడాలంటే 5 సంవత్సరాలు టీవీ సీరియల్స్, సినిమా, క్రికెట్ బ్యాన్ చేయాలి. కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది కూడా భాగమే కదా, అది కూడా ఒక ఇండస్ట్రీ. డెఫినెట్, మంచి క్వశ్చన్. తర్వాత ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ఎంటర్టైన్మెంట్ ఎందుకు కావాలి? మీరు వారం అంతా పని చేసిన తర్వాత వీకెండ్స్లో రిలాక్స్ అవ్వాలి. మెంటల్లీ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇది. కానీ దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు విదేశాల్లో ఉంది, వాళ్ళు ఏం టీవీ సీరియల్ సినిమాలు చూడరు. స్కేట్ బోర్డ్స్ తీసుకుని రోడ్డు మీదకి వెళ్తారు, దానికి ఒక ఇవి ఉంటాయి, బౌలింగ్, బ్యాడ్మింటన్. నువ్వు స్పోర్ట్స్ ఆడు, నువ్వు ఇన్వాల్వ్ అయ్యేది చెయ్యి. ఎవడో చేసేది చూసి నువ్వు ఎంటర్టైన్ అవడం ఎంటర్టైన్మెంట్ కాదు. అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో లోపం లేదు, కానీ హీరో వర్షిప్ అనే ఒక కల్చర్ లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా ఎంటర్టైన్మెంట్ అంత చూడడం ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు వీకెండ్ వచ్చింది, రిలాక్స్ అవ్వాలి, ఏం చేస్తావు?
నేను జగన్మోహన్ రెడ్డి గారికి సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా. పిల్లలకి మీరు ఎలాగైతే నాడు నేడు తీసుకొచ్చారో ప్రతి స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ అండ్ స్పోర్ట్స్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళలో ఉన్న నైపుణ్యం బయటికి రావాలి. నీలో నువ్వు ఎంతసేపు టీవీ సీరియల్ చూడటము, సినిమాలు చూడటము, ఎవడో అదే నైపుణ్యం కూడా కాదు. వీళ్ళ మొహాలకి ఒకడికి యాక్టింగ్ రాదు, ఎక్స్ప్రెషన్ రాదు. కేవలం ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వీడు స్టార్ అని క్రియేట్ చేసి నరనరాన వీడు పెద్ద తోపు తురుంకాన్ని క్రియేట్ చేసి మన మెదడులో చూపించి వాళ్ళు ఇదే అవుతున్నారు కదా తప్ప వీళ్ళ ఒక్కడి మొహానికి యాక్టింగ్ రాదు, ఉచ్చారణ రాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.